మాజీ ప్రధాని నెహ్రూ కాలాన్ని దాటి నరేంద్ర మోదీ 4393 రోజులు పూర్తి చేసుకుని దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తూ నరేంద్ర మోదీ సుస్థిర పాలన సాగిస్తున్నాడని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఓట్ చోరీ, సీట్ చోరీకి పాల్పడిందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు బాంకెట్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొని మాట్లాడారు. 543 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం చేశారని తెలిపారు. ఉక్కు మనిషి పటేల్ను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. అప్పుడు దేశ తొలి ప్రధానిగా ఎవరు ఉండాలి స్వతంత్రం సిద్ధించిన తర్వాత అని చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూర్చొని ఓటింగ్ జరుపుకున్నారు. ఆ ఓటింగ్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇద్దరు పోటీ పడితే జవహర్లాల్ నెహ్రూ గారికి వచ్చింది 1 ఓటు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వచ్చినాయి 16 ఓట్లు. 16 ఓట్లు వచ్చిన పటేల్ని పక్కకు పెట్టి 1 ఓటు వచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూని తీసుకొచ్చి అడ్డదారిలో ఈ దేశానికి తొలి నామినేటెడ్ ప్రధానమంత్రిని చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సీటు చోరీ అని చెప్పి ఓటు చోరీ గురించి, సీట్ చోరీ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతామని. మేము ఇంకా చరిత్ర జ్ఞాపకాల్లోకి, చరిత్ర పుటల్లోకి పోవాలనుకుంటలేము. ఇండిపెండెన్స్ ఇండియాలోనే మెజారిటీ ప్రజలు కోరుకున్నటువంటి వ్యక్తిని కాదని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని కాదని, జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రిని చేసినప్పుడే ఓటు చోరీ, సీటు చోరీ ఏమన్నా జరిగిందంటే ఈ దేశంలో మొదటిసారి జరిగినటువంటి ఓటు చోరీ, సీట్ చోరీ అక్కడే జరిగింది. కాంగ్రెస్ ఈ దేశంలో ఒక్క సుభాష్ చంద్రబోస్ గారు ఒక విగ్రహాన్ని పెట్టేందుకు ఇష్టపడలేదు. సుభాష్ చంద్రబోస్ గారి చరిత్రని దేశ ప్రజలకు చెప్పడానికి ఇష్టపడలేదు. నేను ఇందాక చెప్పినట్టు అయితే నెహ్రూ, లేకపోతే ఇందిరా, లేకపోతే రాజీవ్ గాంధీ, ఆ కుటుంబానికి భజన చేయడం తప్ప ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గొప్పగా చేసింది, ఈ దేశ ప్రజల కోసం చేసింది ఏమన్నా ఉందంటే ఒకటి ఎమర్జెన్సీ, 2 అడ్డదారిలో అధికారం. ఈ 2 తప్ప కాంగ్రెస్ ఏ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు. కాంగ్రెస్ చేసినటువంటి మలినాలన్నింటినీ కడుగుతూ భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక పని చేస్తుంటే క్వైట్ న్యాచురల్గా కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. అంబేద్కర్ గారు కలగన్నట్టు ఒక సామాన్యుడు అసామాన్యుడిగా, అనన్య సామాన్యుడిగా ఎదిగి ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఎన్ని కష్టాలు వచ్చినా, కరోనా వచ్చినా, యుద్ధాలు వచ్చినా, ప్రపంచం అనేక రకాలైనటువంటి ఆర్థిక అవస్థలకి, అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులకి లోనవుతున్నా ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ఒక గౌరవాన్ని పెంచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఏదైనా తీసుకొస్తే మనం వ్యతిరేకించాలి. మనం చేస్తే కరెక్ట్, అది నరేంద్ర మోడీ గారు చేస్తారు కాబట్టి మేము వ్యతిరేకించాలి. అది ఏదైనా, డీలిమిటేషన్ అయినా వ్యతిరేకించాలి, మహిళా బిల్లు అయినా వ్యతిరేకించాలి, జిఎస్టీ అయినా వ్యతిరేకించాలి, ఆఖరికి రేపు ఎస్ఐఆర్ చేస్తామంటే కూడా వ్యతిరేకించాలి. ఎందుకంటే మోడీ గారు చేస్తూ ఉన్నారు, మోడీ గారికి పేరు వస్తూ ఉన్నది కాబట్టి మోడీ గారిని వ్యతిరేకించాలి. ఒకటే సింగిల్ ఎజెండా తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకా వేరే ఎజెండా ఏం లేదు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందని చెప్పడం కాంగ్రెస్ పార్టీ మూర్ఖత్వమేనన్నారు ఎంపీ రఘునందన్ రావు. 1976లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏ ప్రాతిపదికన ఉత్తరప్రదేశ్కు 80 సీట్లు కేటాయించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 43 సీట్లు కేటాయించారనేది కాంగ్రెస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఉన్న జనాభాకు అనుగుణంగా 23.9 ఓటు షేరింగ్ ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని గుర్తు చేశారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా బిల్లు ఆమోదం పొందడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, పట్టణ అధ్యక్షులు వెంకట్, నాయకులు సంతోష్, బాలేష్, కనకయ్య పాల్గొన్నారు. భారతదేశ హోంమంత్రి గారు అమిత్ షా గారు నిండు సభలో చెప్పినారు, కర్ణాటకకి ఎన్ని సీట్లు వస్తాయి, తమిళనాడుకి ఎన్ని సీట్లు వస్తాయి, కేరళకి ఎన్ని వస్తాయి, ఇప్పుడున్న ఎన్ని, రేపు వచ్చేది ఎంత చెప్పినారు. అదే 23.9% ఇప్పుడు ఉంది తెలంగాణ లేదా సౌత్కి షేర్, అదే 23.9 షేర్, 24% సీట్స్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు సౌత్కి అన్యాయం చేసిరని మీరు చెప్తున్నటువంటి ఈ సీట్ల నెంబర్ని 1976లో ఫిక్స్ చేసిన పార్టీ ఏంది? ఉత్తరప్రదేశ్కి 80 ఎంపీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్కు 42 ఎంపీలు ఇచ్చినటువంటి పార్టీ దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగిందని ఇలా మాట్లాడుతున్న పెద్ద మనుషుల పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? 1976లో ఈ సీట్లని ఇట్లా ఫిక్స్ చేసిన రోజు ఆ రోజు ఎందుకు నోరు మెదపలేదు దక్షిణ భారతదేశానికి చెందిన కాంగ్రెస్ నాయకులు?
అది ఫిక్స్ చేసింది ఎవరు? 1976లో 1971 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్కి 80, ఆంధ్రప్రదేశ్కు 42 అని ఫిక్స్ చేసిన రోజు ఈ దేశంలో అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఆ రోజు కాంగ్రెస్కి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని కనవలేదా? వాళ్ళకి కడుపునొస్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ఓడిపోతే ఓటు చోరీ జరుగుతుంది, వాళ్ళు ఓడిపోతే సీట్ చోరీ జరుగుతుంది. వాళ్ళకి నచ్చితే అన్నీ మంచిగా ఉంటాయి, వాళ్ళకి నచ్చకపోతే అన్నీ నెగటివ్ కనబడతా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ.